ఓం నమో వెంకటేశాయ. భగవద్బంధువులందరికీ సాదరాహ్వానం. ఈ వీడియో చూడబోయే ముందు ఒక లైక్ చేయండి. గత వీడియోలో పద్మావతి స్వామి ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటుంది. శ్రీ మహావిష్ణువు రాక కోసం పద్మావతి ఎదురుతెన్నులు చూస్తుండడం చూసిన బృహద్రథుడు, కౌముది ఒక ఆలోచన చేస్తారు. స్వయంవరం ఏర్పాటు చేస్తే రాజులందరితో పాటు స్వామి కూడా వస్తాడని అనుకుంటారు. భూమండలంలోని రాజులందరకు ఈ వార్త అందేటట్లు చేసి వారికి కావలసిన విడిది మొదలగు వసతులు ఏర్పాటు చేయిస్తారు. పద్మావతి అందచందాలను గూర్చి వినున్న భూమండలంలోని రాజులే కాక ఇతర లోకాల నుండి కూడా రాజులు వస్తారు. రాజులందరూ పూలమాలలు, ఆభరణాలు ధరించి రాజసం ఉట్టిపడేటట్లుగా ఉండి స్వయంవర మండపంలో అందరూ ఆసీనులవుతారు. చెలులు వెంటరాగా సర్వాభరణ భూషితురాలైన పద్మావతి వరమాలతో అక్కడికి వస్తుంది. విష్ణురూపుడైన తన స్వామి అక్కడ ఉన్నాడా అని అందరినీ క్రీగంట చూస్తుంది. పద్మావతి భువనమోహన రూపాన్ని చూసిన రాజులందరూ ఈమె తమ భార్య అయితే ఎంత బాగుంటుంది అని అనుకుంటారు. వెంటనే వారందరూ శివుని వరము వారి పాలట శాపముగా మారి పద్మావతితో సమాన వయస్కులైన సుందరిమణులుగా మారిపోతారు. పద్మావతి తల్లిదండ్రులు ఆశ్చర్యంగా చూస్తుండిపోతారు. స్వయంవర మండపమంతా అందమైన సుందరిమణులతో నిండిపోతుంది. స్వయంవరానికి వచ్చిన రాజులంతా అమ్మాయిల్లా మారిపోయి పద్మావతితో పాటు అంతఃపురంలోనికి వెళ్ళిపోతారు. పద్మావతి ఎంతగానో దుఃఖిస్తుంది. పాపం రాజకుమారులంతా నా వల్ల ఇలా అయిపోయారు అని స్వామి రాలేదని వేదన చెందుతుంది. చిలుక అక్కడికి వచ్చి ఇదంతా చూచి సముద్రం దాటి శంభల చేరి కల్కి వద్దకు వెళుతుంది. వెళ్ళి ఈ విషయాన్నంతటిని కల్కికి చెబుతుంది. కల్కి చిలుకకు ఆహారం తినిపించి నీళ్లు తాగమని ఇచ్చి, నీవు పద్మావతి దగ్గరికి వెళ్ళి ఆమెను ఓదార్చు, ఆమె బాధలో ఉన్నది కదా, నేను ఆమెకు భర్తను కాగలను, ఆమె నా భార్య అవుతుంది, నీవు మా ఇద్దరి మధ్య ఉండి మా వివాహానికి సహకరిస్తావు, ఈ సాయం నీవు తప్పకుండా మాకు చెయ్యాలి, తొందరగా వెళ్ళి ఆమెకు ధైర్యం చెప్పు అంటాడు. చిలుక కల్కితో అలాగే తప్పకుండా వెళతాను అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఇక్కడ సింహళ దేశంలో రాజకుమారులంతా అమ్మాయిలుగా మారిపోతారు కదా, వారందరూ పద్మావతి వెంటే ఉంటూ పద్మావతితో పాటు శ్రీ మహావిష్ణువుని సేవించుకుంటూ పూజలు చేసుకుంటూ ఉంటారు. నా వలననే కదా వీరికి దుస్థితి పట్టింది అని పద్మావతి దుఃఖిస్తూ ఉంటుంది. ఎంత వేడుకున్నా స్వామికి నాపై కనికరం కలగడం లేదా? హరినామస్మరణ చేస్తూ అగ్నిగుండంలో పడి దేహత్యాగం చేయగలను. ఆదిదేవుడగు విష్ణువెక్కడ, నేనెక్కడ? అసలు మా ఇద్దరికీ వివాహం జరుగుతుందా? పరమేశ్వరుని దీవెన కూడా నా యందు ఫలించలేదు కదా, బ్రహ్మ ఈ విధముగానే నా నుదుటన రాత రాశాడా అని బాధపడుతుంది. విష్ణువు లేకుండా నేను జీవించలేను అని దుఃఖిస్తూ ఉంటుంది. కల్కి దగ్గర నుండి బయలుదేరిన చిలుక సముద్రం దాటి సింహళ దేశం చేరుకుంటుంది. స్నానం చేసి మాదీ ఫలాలు తిని నీటిని హాయిగా త్రాగి రాజభవనం చేరుకుంటుంది. తరువాత అంతఃపురంలోనికి ప్రవేశించి నాగకేసర వృక్షంపైకి ఎక్కి పద్మావతిని చూస్తుంటుంది. అక్కడ నుండి పద్మావతితో ఈ విధంగా మాట్లాడుతుంది. ఓ పద్మావతి, నీవు క్షేమంగా ఉన్నావా అని అడుగుతుంది. బ్రహ్మదేవుడు సర్వలోకములోని అందానంతటినీ పోగు చేసి సృష్టించినట్లున్నంత అందంగా ఉన్నావు, నీవు లక్ష్మీదేవివమ్మా అని చిలుక అంటుంది. చిలుకను చూచిన పద్మావతి చిరునవ్వుతో ఆశ్చర్యంగా, నీవు ఎవరు? మనుష్య భాషలో మాట్లాడుతున్నావేమిటి? దయామయుడవై నా దగ్గరకు వచ్చావా అంటుంది. అంతా చిలుక, నేను సర్వజ్ఞుడను, అన్నీ తెలిసినవాడను, ఆకాశ మార్గంలో స్వేచ్ఛగా ఎక్కడికైనా వెళ్ళి రాగలను, తిరగగలను, నిన్ను చూడడానికే ఇక్కడికి వచ్చాను. ఇంతటి సౌందర్య రాశివైన నీవు దీనురాలిలాగా ఎందుకున్నావు అని అడుగుతుంది. జరిగిన విషయాన్నంతటినీ చిలుకకు చెప్తుంది పద్మావతి. ఓ సుఖమా, పరాత్పరుడైన విష్ణువు ఎక్కడ జన్మించాడో నీకు తెలుసు కదా, నాతో చెప్పవా ఆ విషయం? నీవు అన్నీ తెలిసిన దానని అన్నావు కదా, నీవు నా దగ్గరకా వచ్చి వాలు, పళ్ళు తిని నీళ్లు త్రాగు, నీ ముక్కును నేను రత్నాలతో అలంకరిస్తాను, నిన్ను కూడా అలంకరిస్తాను అని పిలుస్తుంది. విష్ణువు శంభల అనే గ్రామంలో కల్కిగా అవతరించాడమ్మా అని చెప్తుంది చిలుక. పరమానందపడిన పద్మావతి చిలుకకు కావలసినవి ఇచ్చి, స్వామికి నా విషయం చెప్పి రావా, తప్పకుండా స్వామి నా దగ్గరికి రావలసినదని చెప్పవా అంటుంది.
చిలుక అలాగే అని అక్కడ నుండి శంబల బయలుదేరుతుంది. చిలుక శంబలకు వెళుతుంది. చిలుక రాకకై ఎదురు చూస్తున్న కలికికి మొత్తం జరిగిన విషయం అంతటిని చెప్పగా అతడు వెంటనే తన గారుడము అనే తెల్లని అశ్వంపై సింహళ దేశం బయలుదేరుతాడు. సింహళ దేశంలోని కారుమతి అనే పురాన్ని చేరుకుంటాడు కలికి. అక్కడ గుర్రం దిగి ఒక సరోవర సమీపంలోని వేదికపై కూర్చుంటాడు. అతనితో వచ్చిన చిలుకను నీవు పద్మావతి వద్దకు వెళ్ళు అని పంపిస్తాడు. చిలుక పద్మావతి ఉన్న ప్రదేశానికి వెళ్ళి మళ్ళీ నాగకేశర వృక్షంపై వాలుతుంది. ఆమె భవనంలో పద్మావతి చెలులు తామరతుళ్ళు పక్కగా పరువగా బాధతో వాటిపై పడుకుని ఉంటుంది. చెలులు ఆమెకు ఉపచారాలు చేస్తుంటారు. చిలుక అక్కడ వాలినట్లు చూసినటువంటి పద్మావతి చిలుకకు బావున్నావా అని కుశలమడిగి స్వామి ఏమన్నారు, వస్తానన్నారా అని అడుగుతుంది. వస్తాననడమేమిటమ్మా, స్వామి వచ్చి సరోవర తీరంలో ఉన్నారు అని చెప్తుంది. పద్మావతి వెంటనే ఆనందంతో పైకి లేచి విమలా, మాలిని మొదలైన తన చెలికత్తెలను సరోవర తీరానికి రమ్మని చెప్పి పల్లకి ఎక్కి స్వామి ఉన్న చోటుకు వెళుతుంది. ఆ పల్లకి బోయిలు కూడా ఆడవాళ్లే అవుతారు. ఎందుకంటే ఈ శాపం వల్ల వాళ్ళందరూ కూడా మగవాళ్ళు రావడానికి ఇష్టపడరు కాబట్టి ఆడవాళ్ళనే పల్లకి బోయిలుగా కూడా పెట్టుకుంటారు. అక్కడ మణిమయ వేదికపై నిద్రిస్తున్న స్వామిని పద్మావతి సుఖముతో వెళ్ళి చూస్తుంది. ఆహా, ఎంత దివ్యసుందర రూపము, ఎంత దివ్యమంగళ విగ్రహం అని పరవశించిపోతుంది పద్మావతి స్వామిని చూచి. స్వామి కూడా నన్ను చూస్తే స్త్రీరూపం పొందుతాడా ఏమో, భయంగా ఉంది అని చాలా భయపడుతుంది పద్మావతి. అన్నీ తెలిసిన కల్కి మేల్కొని లక్ష్మీదేవిని చూచినట్లు పద్మావతిని చూస్తాడు. పద్మావతి స్వామికి కనబడకుండా చెలుల వెనుకకు వెళ్ళి నిలబడుతుంది. స్వామి నవ్వుతూ, దేవి, అలా కనబడకుండా వెనుకకు వెళ్ళిపోతున్నావేమిటి? అందుకేనా నన్ను రమ్మని పిలిచావు? ఈ మన్మథ బాధను నేను తాళలేకపోతున్నాను. నిన్ను చేపట్టడానికే ఇక్కడికి వచ్చాను అంటాడు. స్వామి పద్మావతిని చూశాడని ఆమె గ్రహిస్తుంది. అయినా స్వామి స్త్రీగా మారకపోవడం చూసి ఆనందంతో పద్మావతి స్వామికి నమస్కరించి, నన్ను అనుగ్రహింపుము స్వామి, శరణాగతురాలను. జపతపాదులు పూజలు చేసి నిన్ను ఆరాధించడం వల్ల దుర్లభమైన నీ పాదపద్మములను పొందగలిగాను అని స్వామి పాదాలకు నమస్కరించి తరువాత సిగ్గుతో అక్కడి నుండి పరుగున వెళ్ళిపోతుంది. తండ్రి వద్దకు వెళ్ళి పద్మావతి దూత ద్వారా కలికి వచ్చిన వార్తను తెలియజేస్తుంది. స్వామి రాకకు సంతోషించిన బృహద్రథుడు పురోహితులను, పరిజనులను, మంత్రులను తీసుకొని మంగళప్రదమైన వాద్యగీతాలతో మంగళ ద్రవ్యాలను తీసుకొని కలికిని అక్కడికి తీసుకొని వచ్చుటకు కౌముదితో కలిసి బయలుదేరుతాడు. పిమ్మట రాజు జలాశయం వద్ద ఉన్న మణిమయ వేదికపై కూర్చున్న కలికి భగవానుని చూచి పులకితుడై విధిపూర్వకంగా స్వామిని పూజిస్తాడు. రాజు స్వామిని సాదరంగా రాజప్రసాదానికి రమ్మని ఆహ్వానిస్తాడు. తరువాత కలికిని తీసుకొని వెళ్ళి పద్మావతితో అతనికి పాణిగ్రహణం జరిపిస్తాడు. కొన్ని రోజులు కల్కి భగవానుడు సింహళ దేశంలో తన భార్య పద్మావతితో కలిసి ఉంటాడు. స్త్రీ రూపంలో ఉన్న రాజులు స్వామి పాదాలను ఆశ్రయించి శరణువేడగా స్వామి వారిని సంకల్పం చెప్పుకొని రేవానదిలో స్నానమాచరించమంటాడు. వారు కూడా సంకల్పం చెప్పుకొని రేవానదిలో మునిగిన వెంటనే తిరుగువారు పురుషులుగా మారిపోతారు. వారి స్వామికి అమ్మకు నమస్కరించుకుని అక్కడ నుండి వెళ్ళిపోతారు. తరువాత ఇంద్రుడు విశ్వకర్మతో కల్కి స్వామి కోసం సంభల గ్రామంలో మంచి రాజప్రాసాదాలు, ఉద్యానవనాలు మొదలైనవి నిర్మించమని చెప్తాడు. విశ్వకర్మ స్వామి కోసం గొప్ప రాజమందిరాలను నిర్మిస్తాడు. ఉద్యానవనాలను, భవనాలను, జలాశయాలను ఒకటేమిటి అన్నీ నిర్మిస్తాడు. స్వామి శంభల బయలుదేరుతాడు. కుమార్తె మీద ప్రేమతో పద్మావతి తల్లిదండ్రులు సముద్ర తీరానికి వచ్చి అల్లుడైన కలికి పద్మతో కూడా 10,000 ఏనుగులను, 1,00,000 ఉత్తమ గుర్రాలను, సైన్యమును, పరిచారకులను, అనేక లాంఛనములను ఇచ్చి పంపిస్తారు. చిలుక సముద్రమును దాటి వెళ్ళి కలికి తల్లిదండ్రులతో మీ పుత్రుడు పద్మావతీదేవిని వివాహం చేసుకొని వస్తున్నాడు అని చెబుతుంది. అంతేకాకుండా శంభలలోని ప్రతి ఇంటికి వెళ్ళి ఈ వార్తను చెబుతుంది. శంభలవాసులంతా నగరాన్ని తోరణాలు మొదలగు వాటితో విశేషంగా అలంకరిస్తారు. స్వామి పద్మావతి అమ్మవారు గారుడము అనే అశ్వముపై వెళ్ళడానికి సిద్ధపడతారు. ఈ అశ్వము గరుత్మంతుని అంశ కాబట్టి ఆకాశంలో ఎగిరి వెళ్ళగలదు. మరి మిగతా వాళ్ళు ఎలా వెళ్ళగలరు?
స్వామి సముద్రుని ప్రార్థిస్తాడు. సైన్యము మొదలగు వారు సముద్రము దాటడానికి దారి ఇవ్వమని అడుగుతాడు. అంత సముద్రుడు జలమును ఘనీభవింపజేస్తాడు. అందరూ సముద్రముపై నుండి నడుచుకుంటూ వెళ్ళిపోతారు. తరువాత అమ్మా స్వామి రాజదంపతుల వద్ద సెలవు తీసుకొని బయలుదేరుతారు. శంబలవాసులందరూ స్వామి కల్కిని పద్మను సాదరంగా ఆహ్వానిస్తారు. శంబలవాసులు ఆ రోజు పండుగ చేసుకుంటారు. స్వామి పద్మావతులు కొన్ని సంవత్సరాలు సుఖ సంతోషాలతో ఆనందమయమైనటువంటి జీవితం గడుపుతారు. వారికి జయ విజయులు అను 2 పుత్రులు కలుగుతారు. ఇద్దరూ పెరిగి పెద్దవారవుతారు, యుక్త వయస్కులవుతారు. స్వామి అవతారమే అసలు ధర్మ సంస్థాపన కోసం కదా. మరి ఇంతవరకు ధర్మ సంస్థాపన పని స్వామి చూడనే లేదు. అసలు స్వామికి శత్రువులు ఇప్పటివరకు లేనే లేరు. ఎవ్వరూ స్వామిపై దండెత్తనే లేదు. మరి స్వామి ఎలా ధర్మ సంస్థాపన చేయగలడు? ధర్మ సంస్థాపన చేయడానికి ఏ విధమైనటువంటి మార్గాన్ని అనుసరించాలి, ఎలా చేస్తాడు? అంతేకాకుండా అతని కోసమే జన్మించి ఈ భూమిపైన ఉన్నటువంటి భూదేవిని అతన్ని ఎక్కడ కలుసుకుంటాడు? ఈ విషయాలను తరువాయి భాగంలో తెలుసుకుందాము. సర్వం శ్రీ వెంకటేశ్వర చరణార్పణమస్తు. స్వస్తి.